హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ మధ్యన వీడియో వచ్చి అయితే చాలా రోజులు అవుతుంది. ఏం చేయమంటారు, మార్వెల్ నుంచి అప్డేట్స్ అయితే ఏం లేవు కాబట్టి వీడియో కూడా చేయడానికి అవ్వలేదు. సో ఇప్పుడైతే నో వే హోమ్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తూ డెడ్ పూల్ 3 ట్రైలర్ అయితే వచ్చింది. సారీ డెడ్ పూల్ 3 కాదు, డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూసాక ఆబ్వియస్లీ మీతో పాటు నాకు కూడా చాలా డౌట్స్ అయితే వచ్చాయి. అందుకోసం ఈ రోజు ఈ వీడియోలో నాకు ట్రైలర్ లో వచ్చిన కొన్ని డౌట్స్ గురించి అండ్ అలాగే నేను వీడియోలో గమనించిన కొన్ని విషయాల గురించి అయితే చెప్తాను. ఇదేదో బ్రేక్ డౌన్ వీడియో అనుకోకండి గైస్. ఈ వీడియోలో మనం ట్రైలర్ లో ఉన్న కొన్ని విషయాలను అనలైజ్ చేయబోతున్నాం అంతే. అలానే మార్వెల్ సీక్రెట్ వార్స్ మెయిన్ విలన్ గురించి కూడా ఈ ట్రైలర్ లో హింట్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో గైస్, ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ లో మార్వెల్ మనకి చూపించిన క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. డెడ్ పూల్ ఇంకా వోల్వరిన్ మనకి ఎలాగో తెలిసిన వాళ్ళే కాబట్టి మిగతా క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ క్యారెక్టర్స్ వచ్చేసి ప్యాచ్, కెసెండ్రా నోవా, లేడీ డెడ్ పూల్ ఇంకా పారాడాక్స్. ఈ 4 క్యారెక్టర్స్ కూడా మనకి ట్రైలర్ లో కనిపించిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఈ క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాచ్. అయితే ట్రైలర్ లో ఒక షాట్ లో కెసినో టేబుల్ దగ్గర వోల్వరిన్ వైట్ సూట్ వేసుకుని కూర్చున్నాడు కదా, అసలుకి అక్కడ కూర్చుంది హ్యూ జాక్మన్ వోల్వరిన్ కాదు, అతని పేరు ప్యాచ్. అయితే ఈ క్యారెక్టర్ మూవీలో ఒక వోల్వరిన్ వేరియంట్ అయినప్పటికీ కూడా తను హ్యూ జాక్మన్ లా ఉండడు. మరి ఈ క్యారెక్టర్ ని ప్లే చేసేది ఏ యాక్టర్ ఇంకా తెలియదు. అయితే ఈ క్యారెక్టర్ బేసిక్ స్టోరీ ఏంటి అంటే, తిన ఒక మిషన్ మీద మ్యాండ్రిపూర్ కి వెళ్తాడు అండ్ అక్కడ తన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా ఉండడానికి తన పేరుని ప్యాచ్ అని చెప్పి మార్చుకుంటాడు. బట్ మార్వెల్ ఈ క్యారెక్టర్ ని ఈ మూవీలో ఎలా చూపిస్తుందో తెలియదు. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి కెసాండ్రా నోవా. అసలు నిజం చెప్పాలి అంటే ఈ క్యారెక్టరే అన్నిటికంటే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈమెనే ఈ మూవీలో వన్ ఆఫ్ ది విలన్ అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఈమె చార్లెస్ జేవియర్ సిస్టర్. అదేంటి బ్రో, చార్లెస్ జేవియర్ కి సిస్టర్ లేదు కదా అంటే, కాదు గైస్, చార్లెస్ కి కూడా ఒక సిస్టర్ ఉంది అండ్ తన ఒక మామూలు సిస్టర్ అయితే కాదు, తన ఒక ముమిడ్రాయ్. ఎందుకే మధ్యలో ఇదేంటి అని అనుకుంటున్నారా? ముమిడ్రాయ్ అంటే ఒక వర్జన్ కి ఆపోజిట్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మన చార్లెస్ జేవియర్ కి కొంచెం ఆపోజిట్ వర్షన్ మాట. అయితే అసలు వీళ్ళకి బాడీ అంటూ ఏమీ ఉండదు. మనుషులు పుట్టినప్పుడు పుడతారు, బట్ వీళ్ళు ఒక ఆస్ట్రల్ ప్లేన్ లో బాడీ లేకుండా పుడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కెసెండ్రా నోవా ఎంత పవర్ఫుల్ అంటే తనకు తానే ఒక బాడీని రీబిల్డ్ చేసుకుంటుంది. వినడానికి స్టోరీ కొంచెం క్రేజీగా ఉంది కదా, మరి మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. ఇంకా లేడీ డెడ్ పూల్ అండ్ ఏజెంట్ పారాడాక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ డెడ్ పూల్ ని మనకి అసలు ట్రైలర్ లో ఎక్కడా చూపించలేదు. అయినా నేను తను ఉంది అని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాను అంటే, మీరు ఈ షాట్ లో కనుక చూస్తే డెడ్ పూల్ చేతిలో 2 గన్స్ ఉంటాయి కదా. అయితే డెడ్ పూల్ వేరియంట్స్ అందరిలో కూడా ఈ గన్స్ ని వాడేది లేడీ డెడ్ పూల్ మాత్రమే. ఈవెన్ మన డెడ్ పూల్ కూడా గన్స్ ని వాడతాడు, బట్ అవి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇంకా లాస్ట్ గా ఏజెంట్ పారాడాక్స్ విషయానికి వస్తే, తిను టీవీఏలో ఒక ఏజెంట్. ఒకప్పుడు టీవీఏలో మార్బియస్ ఎలాంటి వాడో ఇప్పుడు టీవీఏలో ఏజెంట్ పారాడాక్స్ కూడా అలాంటి వాడే. అప్పుడు టీవీఏ వాళ్ళు మార్బియస్ కి లోకిని ఎలా హ్యాండిల్ చేయమని చెప్పారో, సేమ్ ఇప్పుడు కూడా ఈ పారాడాక్స్ ని టీవీఏ వాళ్ళు డెడ్ పూల్ ని డీల్ చేయమని చెప్పి ఉండొచ్చు. మరి ఇప్పుడు మార్బియస్ టీవీఏ కి హెడ్ లాంటి వాడు కాబట్టి తను వేరే పనుల్లో బిజీగా ఉండి ఉండొచ్చు. సో ఈ క్యారెక్టర్ ఆర్క్ అనేది మూవీలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూడాల్సిందే. సో ఇప్పటి వరకు అయితే మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు మనం మార్వెల్ సీక్రెట్ వార్స్ విలన్ గురించి మనకి ఈ ట్రైలర్ లో ఇచ్చిన మేజర్ హింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే గైస్, ట్రైలర్ లో మీకు ఈ సీన్ గుర్తుందా? డెడ్ పూల్ కింద పడిపోయి ఉంటాడు అండ్ అప్పుడే వోల్వరిన్ కూడా వస్తాడు. అయితే మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే తన పక్కన సీక్రెట్ వార్స్ కామిక్ బుక్ ఉంటుంది అండ్ నాకు తెలిసినంత వరకు మీలో చాలా మంది ఆల్రెడీ దీన్ని గమనించే ఉంటారు. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే, అందులో ఏముంది బ్రో, ఇప్పుడు ఎంసీయూ అంతా సీక్రెట్ వార్ స్టోరీ లైన్ లోనే నడుస్తుంది కదా, అందుకే రిఫరెన్స్ కోసం అక్కడ ఆ కామిక్ బుక్ ని పెట్టి ఉంటారు అని చెప్పి అనుకుంటారు. మీరు అన్నది నిజమే, బట్ అక్కడ ఆ కామిక్ బుక్ ని స్పెసిఫిక్ గా పెట్టడానికి రీజన్ ఏంటి? సరిగ్గా గమనిస్తే అక్కడ ఉన్నది 2015 సీక్రెట్ వార్స్ కామిక్ బుక్ అండ్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళకి నేను 2015 సీక్రెట్ వార్స్ కామిక్ బుక్ అనగానే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ కామిక్ బుక్ లో మెయిన్ విలన్ వచ్చేసి డాక్టర్ డూమ్. నేను చాలా వీడియోలో చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు క్యాంగ్ కూడా లేడు కాబట్టి మార్వెల్ ఖచ్చితంగా డాక్టర్ డూమ్ వైపే అడుగులు వేస్తుంది అని. అయినా ఒకే ఒక్క క్యాంగ్ తో ఈ స్టోరీ మొత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే అసలు కామిక్ సీక్రెట్ వార్స్ కి ఎంసీయూ సీక్రెట్ వార్స్ కి సంబంధమే లేకుండా పోతుంది. సో నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చివరిగా ఈ ట్రైలర్ ని చూసాక నాకు వచ్చిన డౌట్స్ ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ వన్, అసలు టీవీఏ వాళ్ళు డెడ్ పూల్ ని ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? అసలు ఎందుకని డెడ్ పూల్ కు ఒక ఎంసీయూ 616 ని మాత్రమే చూపిస్తున్నారు? నెక్స్ట్ వన్, టీవీఏతో కలిసిన డెడ్ పూల్ మళ్ళీ టీవీఏ మినిట్ మెన్ ని ఎందుకు కొడుతున్నాడు? అంటే దాన్ని చంపేయడం అంటారులేండి, అది వేరే విషయం. తర్వాత వచ్చేసి అసలు ఎంసీయూకి ఏం జరగబోతుంది? అండ్ ఇంకా లాస్ట్ గా మనకి ఈ మూవీలో ఎంతమంది ఎక్స్-మెన్ క్యారెక్టర్స్ కనబడబోతున్నారు? సో ఈ ట్రైలర్ ని చూసాక నాకు చాలా అంటే చాలా డౌట్స్ అయితే వచ్చాయి అండ్ నాకు తెలిసినంత వరకు మీకు కూడా ఇలాంటి డౌట్స్ చాలా వచ్చే ఉంటాయి. అయితే మీకు వచ్చిన డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవ్వకుండా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో
వీడియోలో కూడా నేను ఎటువంటి రూమర్స్ ని గానీ స్పాయిలర్స్ ని గానీ మెన్షన్ చేయలేదు. అండ్ తెలిసిందే కదా మన ఛానల్లో వచ్చే ఏ వీడియో చూసినా సరే మీకు మూవీ ఎక్స్పీరియన్స్ అనేది పాడవ్వదు. సో గైస్ ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.